హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్వారకామాయి 239. ఈరోజు క్యాప్సికమ్ పొటాటో కర్రీ చేస్తున్నామండి. క్యాప్సికమ్ పొటాటో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత కళాయి తీసుకొని కొంచెం జీలకర్ర వేయాలి. తర్వాత పొటాటో వేయాలండి. వేసేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే పొటాటో కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండి. మంచిగా కుక్ చేసుకున్న తర్వాత పసుపు వేయాలండి. పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేయాలండి. క్యాప్సికమ్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇది కూడా కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత అల్లం కొంచెం వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ వేసుకోవాలండి. అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని తర్వాత సాల్టు, కారము మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. తర్వాత కవర్ చేయాలండి. 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. దాన్ని తర్వాత కళాయి తీసేసుకొని శనగపిండి 3 స్పూన్స్ వేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పచ్చి వాసన మొత్తం పోయేంత మటుకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆలుగడ్డ కూరలో వేసేసుకోవాలండి. వేసుకొనేసి మంచిగా కూరకు మంచిగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. తర్వాత గరం మసాలా వేయాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొనేసి కవర్ చేసేసి 2-3 మినిట్స్ మంచిగా కుక్ చేసుకొని తర్వాత ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసేసి మళ్ళీ కలుపుకొని ఇది చపాతీలకు కానీ రైస్లకు కానీ బాగుంటుందండి. చపాతీలకు రైసు మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.